రాజా. రాజా ఊరమ్మా? మాగి. మండలం? మండలం నిజాం సాగర్, జిల్లా కామారెడ్డి. కామారెడ్డి జిల్లా. ఎట్లుందమ్మా కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నాయి. ఏమేమి మంచిగా లేవు మరి రేవంత్ రెడ్డి పరిపాలన? ఈయననా బియ్యం కరెంట్ ఇస్తాడు, ఇయ్యలేదు. కొత్త రేషన్ కార్డులు, మరి కరెంట్ బిల్లు మాపే అన్నాడు. అవి కారాట్లు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు నా 3 కొడుకులు, 2 వస్తున్నాయి, కొనికి రాకొచ్చినాయి. మరా 4,000 పెన్షన్ ఇస్తాడు, 2,000 ఇస్తాడు. కేసీఆర్ ఇచ్చినంత ఇస్తాను. రుణమాఫీ అన్నాడు, చేసిండు. ఎంత ఉండే మీకు? 40,000 ఉండే. 40,000 అయింది. ఇక రైతు భరోసా, రైతు బంధు 15,000 ఇస్తాను, 12,000 చేసిన. 12,000 చేసిండు. మొన్న పడ్డాయి అవి 5,000 పడ్డాయా? అంటే మొన్న అంటే ఇప్పుడు నెల అయింది. అంటే ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి రేవంత్ రెడ్డికి కేసీఆర్కు? ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పుడు ఉన్నప్పుడే మంచిగా ఉండు వీడే. ఇది ఈయన చెప్పిండు కానీ చెప్పినంత పూర్తి చేయకొచ్చాడు. ఇక ఈయన మరి పెడతాడా, ఇస్తాడా, ఇయ్యడా తెలియదు. మరి ఇప్పుడు 2 మాపేస్తుంది కరెంట్ బిల్లు, కొనికి వస్తుంది, పైసలు కడుతున్నాడు. మరి ఆ రేషన్ కార్డు ఇస్తే ఆయన కూడా వస్తుంది కదా. రేషన్ కార్డు లేక ఇంకో వాళ్ళకు ఇది అవుతుంది, ఇంకోని పైసలు పడుతున్నాయి. ఇట్లా మార్చి 1 నుంచి ఇస్తాడు రేషన్ కార్డులు, కానీ ఇంకా ఇయ్యలేడా? మరి ఇయ్యలేదు, ఇయ్యలే. టైం పట్టేటట్టున్నది. ఏమో మిరిగేమప్పటికి అంటాడు, సర్పంచ్ గెలిచినప్పుడు అంటాడు, ఏం నడుస్తాడో ఏమో. ఇంటింటికి ప్రతి మహిళకి 2,500 ఇస్తున్నాడు. మహిళకి వేయలేదు బేట, వేయలే. మాకే మొగుడు చచ్చిపోయిన వాళ్ళకే ఇచ్చేది 2,000. ఇక వాళ్ళకి 4,000 ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు.